హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ అనాలిసిస్ అనేది ఒకసారి చూద్దాం. నిఫ్టీ బ్యాంకు 5 minutes టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది కదా, ఈ క్యాండిల్ ఓపెన్ అయిన దగ్గర నుంచి సెల్లింగ్ జరిగింది. మనం సెల్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అంటే లైక్ ఇది రెసిస్టెన్స్ లేదా సపోర్టు అని తెలియటానికి ప్రస్తుతం ప్రీవియస్గా ట్రెండ్ ఉంది కాబట్టి, ఆ ట్రెండ్ డౌన్ ఉంది కాబట్టి మనం ఏదైనా రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బేసికల్గా, ఎందుకంటే మార్కెట్ వీక్ సెంటిమెంట్లో వెళుతుంది కాబట్టి. ఇక్కడ రీసెంట్గా ఒక స్వింగ్ హై నుంచి లోకి వచ్చి అక్కడి నుంచి బౌన్స్ అనేది జరిగింది కాబట్టి, సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్వింగ్ హై నుంచి ఫిబొనాకీ అనేది లెవెల్ అనేది డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ హై నుంచి ఈ స్వింగ్ లోకి ఫిబొనాకీ అనేది డ్రా చేశాను. డ్రా చేసినప్పుడు ఫ్రెండ్స్ మార్కెట్లో 61.8 లెవెల్, ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇమీడియట్గా మార్కెట్ ఏం చేసిందంటే ఈరోజు ట్రికీగా గ్యాప్ అప్ అయింది. సో డెఫినెట్గా వీక్గా ఉంది కాబట్టి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సెల్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అదే సెల్లింగ్ అనేది కంటిన్యూ అయింది. కంటిన్యూ అయిన తర్వాత ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఇది డౌన్ ట్రెండ్ కదా, అలాగే ఇది అప్ ట్రెండ్ లాగా ఉంది. సో ఒకవేళ ఈ స్వింగు కింద ఏంటంటే ఈ యొక్క ఇంపల్స్ మూవ్లో రిట్రేస్మెంట్లో బై చేసేవాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి, అటువంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, ఈ యొక్క స్వింగ్ లో నుంచి హైకి మనం ఏం చేయొచ్చు, ఫిబొనాకీ అనేది డ్రా చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకు సపోర్ట్ అనేది తెలియటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం ఏం చేసామంటే ఇది ఒక ఇంపల్స్ మూవ్ని కన్సిడర్ చేసుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, అండ్ ఫిబొనాకీ అనేది డ్రా చేసాం. డ్రా చేసినప్పుడు ఇది 61.8 లెవెల్ ఫ్రెండ్స్. సో బేసికల్గా ఫస్ట్ టైం ఎప్పుడైతే మార్కెట్ అనేది 61.8 లెవెల్ని టచ్ చేసిందో మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. సో ఒకవేళ ఈ లెవెల్ దగ్గర కానీ మనం అలర్ట్గా ఉన్నట్టయితే ఇక్కడ నుంచి కూడా దగ్గర దగ్గర 170 పాయింట్స్ అనేది అప్ సైడ్ మూవ్ అవటం అనేది జరిగింది. ఎనీహౌ హైయర్ లెవెల్లో మళ్ళీ రిజెక్షన్ అనేది జరిగింది, ఎందుకంటే వీక్గా ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడు మార్కెట్ బౌన్స్ అయితే సెల్లింగ్ చేద్దామా అన్నట్లు సెల్లింగ్ అనేది జరుగుతూ ఉందన్నమాట. దాని తర్వాత ఇదే స్వింగ్ లో నుంచి మనం ఒకసారి స్వింగ్ హైకి డ్రా చేసుకున్నట్టయితే ఏం చేశారంటే ఫస్ట్ టైము 61.8 లెవెల్ దగ్గర బాయింగ్ అనేది చేశారు కదా, మళ్ళీ 78.6 లెవెల్ దగ్గరికి రాగానే మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. అంటే బయర్స్ మార్నింగ్ ట్రై చేశారనమాట పైకి తీసుకెళ్ళడానికి. బట్ ఏం జరిగిందంటే ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఇదంతా యాక్చువల్గా ఏంటంటే ఆర్డర్స్ ఉన్నాయి, ఇక్కడంతా సెల్లింగ్ ఉంది. ఓకే, ఇదంతా సెల్లింగ్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ పైకి వెళ్ళలేకపోతుంది. చూడండి, మళ్ళీ పైకి ఆ జోన్లోకి వెళ్ళిపోయింది. వెంటనే షూటింగ్ స్టార్ ఫార్మేషన్ అనేది జరిగింది. టెక్నికల్గా ఏంటంటే మనకి ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్గా ఉండే అవకాశం ఉంది. ఇదంతా కూడా సపోర్ట్ అనమాట. ఇక్కడ దాకా కూడా ప్రీవియస్గా స్ట్రక్చరల్గా సపోర్ట్ లెవెల్ ఇది, అండ్ నెక్ లైన్ సపోర్టు, ఈ లెవెల్స్ అన్నీ ఫైనల్గా ఏం జరిగిందంటే చిన్నగా బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ప్రీవియస్గా ఏదైతే స్ట్రక్చర్ ఉందో స్ట్రక్చర్ యొక్క లెవెల్ అనేది బ్రేక్ డౌన్ చేసుకొని అక్కడి నుంచి ఏంటంటే మళ్ళీ సిగ్నిఫికెంట్గా ర్యాలీ అనేది చేసింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి నేను 30 minutes టైం ఫ్రేమ్కి తీసుకువెళ్తున్నాను. ఈ లెవెల్లో ఏమైందంటే మార్కెట్ గ్యాప్ అప్ అయింది గమనిస్తే. ఓకే, సేమ్ దాన్ని 15 minutes టైం ఫ్రేమ్లో తీసుకెళ్తున్నాను. చూడండి, మార్కెట్ గ్యాప్ అప్ అయింది. టెక్నికల్గా చెప్పాలంటే ఇది ఏం చేసిందంటే గ్యాప్ని ఫిల్ చేసేసింది. ఓకే, ఇక్కడ ఉంది గ్యాప్ కనిపిస్తుంది కదా, ఇదంతా గ్యాప్ అనమాట. గ్యాప్ని ఫిల్ చేసేసింది. ఇది ఎక్కడ దాకా వచ్చారు, ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చారు. గ్యాప్ని ఫిల్ చేసిన తర్వాత ఇమీడియట్గా బాయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. ఓకే, సో టెక్నికల్గా మనకి అదే టైంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఇవ్వటం అనేది జరిగింది. మనకు ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ కూడా కనిపిస్తుంది. చూడండి, ఇది ఏంటంటే మనం లైక్ ఫాలింగ్ వెడ్జ్ అంటాం కదా, అటువంటి టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్ అనమాట. సో ఇటువంటి టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్స్ కూడా మనం ఫోకస్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. లోవర్ టైం ఫ్రేమ్స్లో కానీ మనం అబ్జర్వ్ చేస్తే టెక్నికల్గా ఏంటంటే గ్యాప్ దగ్గర, అంటే ప్రీవియస్గా ఇది అంతా గ్యాప్ ఏరియా కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైస్ అనేది డోజిల్ ఫార్మేషన్ చేసి సడన్గా 2 o'clockకి మనకేంటంటే సాలిడ్ బాయింగ్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయింది. రైట్, దాని తర్వాత ఈ యొక్క ఫాలింగ్ వెడ్జ్ అనేది ఆ టెక్నికల్ కూడా ఉంది కాబట్టి బయర్స్ అనేవాళ్ళు ఎవరైతే షార్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా రికవరీ అనేది చేశారు. మార్కెట్ అనేది మళ్ళీ సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం జరిగింది.
సో ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియా అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంది ఈ రోజంతా కూడాను. బట్ టెక్నికల్గా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డేకి సో ప్రాబబుల్ ఏంటంటే బ్రేక్అవుట్ అయినట్టు కనిపిస్తుంది. అయితే ఇంకా కంప్లీట్గా మనకి సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అవ్వలేదు. ఎనీహౌ ఏంటంటే ఎవ్రీ రైజ్లో కూడా సెల్లింగ్ యాక్టివిటీ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఓకే, ఒకవేళ మార్కెట్ అనేది సిగ్నిఫికెంట్గా ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, దెన్ మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం అప్ ట్రెండ్గా కన్సిడర్ చేసుకొని షార్టర్ టర్మ్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఫిబొనాకీ అనేది డ్రా చేసుకొని ఎప్పుడైతే ఈ లెవెల్స్ దగ్గరకు వస్తుందో మళ్ళీ మనం బాయింగ్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి మార్కెట్ అప్ ట్రెండ్లో వెళ్తూ ఉందనుకోండి, పుల్ బ్యాక్ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫిబొనాకీ అనేది తీసుకుంటాం కదా. అదేవిధంగా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో కొనసాగుతూ ఉందనుకోండి, డౌన్ సైడ్ టార్గెట్స్ కూడా ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ ద్వారా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను కొన్ని లెవెల్స్ అనేది డ్రా చేస్తున్నాను ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ ద్వారా. ఇది మనకి రీసెంట్గా ఉన్న స్వింగ్ హై కదా, అక్కడ నుంచి ఈ స్వింగ్ లోకి అండ్ ఈ యొక్క హైకి డ్రా చేస్తున్నాను, అంతే, ఏం చేయట్లేదు, ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. చూడండి మనకి ఇక్కడ 78.6 లెవెల్ దగ్గర బాయర్స్ యాక్టివేట్ అయ్యారు, క్లియర్గా కనిపిస్తుంది. దాని తర్వాత 100% లెవెల్స్ దగ్గర బాయర్స్ యాక్టివేట్ అయ్యారు. దాని తర్వాత 1.272 లెవెల్ దగ్గర కూడా యాక్టివేట్ అయ్యారు. చూడండి అంటే చిన్న మూవే ఇది. 1.272 లెవెల్ దగ్గర ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే 80 పాయింట్స్. ఎనీహౌ ఇక అక్కడ నుంచి కూడా ప్రీవియస్గా గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ లెవెల్ని మొత్తం మీద ఫిల్ చేశారు. ఒకవేళ డౌన్ సైడ్ అనేది రావడం జరిగితే 47,912 అనేది మనం ఇమీడియట్గా ఆ టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు, ఏది డౌన్ సైడ్ టార్గెట్ అనేది చూసేటప్పుడు. ఓకే, సో ఎనీహౌ ఇది ఎండ్ ఆఫ్ ద డే అనాలిసిస్ ఫ్రెండ్స్. జస్ట్ ఏంటంటే మనకి ఒక ప్రాక్టీస్ లాగా దీన్ని మనం కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో ఇలాగ ఎగ్జాక్ట్గా చేయలేకపోవచ్చు, మనం లైవ్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. బట్ అండ్ ఆల్ ద వే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ అండ్ అబ్జర్వేషన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి, మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ధన్యవాదాలు.